నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే మేడం ఫోన్ చేసింది, ఎవరో వస్తారంట. ఈ చెట్లు ఇంక వాళ్ళు లేరు కదా, ఇవన్నీ ఎండిపోతున్నాయి. వీటికి మందు కొట్టేదానికి షెరికా వాళ్ళు ఏమో వస్తారని చెప్పి నిన్న పని మని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు మేడం ఫోన్ చేసింది, షెరికా వాళ్ళు వచ్చారు, బయట ఉండు వాళ్ళతో పాటని. నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి అవి 4 కట్టలు వచ్చేసరికి నాకు 12 రియాలు అయితే పడింది. కరెక్ట్గా 8:30 అవుతుంది. 8 గంటలకల్లా లేచేసిన. నిన్న ఆమె చెప్పింది కదా, ఇంకా మేడం చెప్పకముందే బాగుంటుందిలే లేచా అనుకున్నా. లేచేసిన, మేడం ఫోన్ చేసింది. ఎండిపోయినాయి అన్నీ అట్టే ఉన్నాయి. ఇంకా గడ్డి అయితే మొత్తం లేదు, చచ్చిపోయింది. వీళ్ళు అయితే వచ్చినారు. ఇసుక దవా మారతా పూరా కీడాకా, పురుగులు ఈగలు దానికి మందు కొట్టేవాళ్ళు. కానీ వీళ్ళు ఇంట్లో కూడా కొడతారే, ఓన్లీ చెట్లలోనే కాదు, ఇంట్లో కూడా కొడతారు. లోపలికి వచ్చినామా, ada budi sa ada budi sa hak budi sa బొద్దింకలకి వాటికి కొడతారు. ఇది మా మేడం పైన ఇక్కడ కూర్చుంటుంది. మా మేడం ఆఫీస్ లాగా ఇది, ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. ఈ చూడు మొత్తం గేమింగ్ సెటప్ అంతా పెట్టినాడు. చేపలు కూడా పెట్టుకున్నాడు. బస్ వాహెద్ ఒకటే ఉన్నాడు, దానికి తోడేచ్చా కదా. గేమింగ్ సెటప్ అంతా పెట్టుకున్నాడు బా. వాడున్నాడు కదా పిల్లోడు, ఇంకొక పిల్లోడు ఉన్నాడు కదా, అదే ఫోర్డ్ బండి ఉన్నాడు కదా పెద్దది, ఆ పిల్లోడు దిగాడు. ఆ పిల్లోడు ఫోటో, ఆ పిల్లోడు ది రూమ్ గేమ్స్ ఆడుతా ఉన్నట్టు. పిల్లోడు రూమ్లో కొడుతున్నాడు. ఓకే ఓకే. పైన ఇది చెప్పులు ఇచ్చిన ఆయనకి, నా చెప్పులు, ఆయన చెప్పులు వేసుకురాలా. ఇక్కడ లోపల కొడతాడు. ఈడ కూడా బాత్రూమ్ ఉన్నది పైన. ఇది కూడా పొలకుండి లేవు, పూలు లేవే. ఈడ కూడా కొట్టేసాను. ఇది ఎవరు వాడతారో, ఓమో ఎవరు వాడరు దీన్ని, ఓకే పెట్టినారు. ఇది చూడు ఎంత ఉన్నదో, 3 ఉన్నాయి పూలకుండీలో. బాగున్నది. ఇంట్లో అయితే అయిపోయింది, బయట ఆయన కొట్టేసినాడు. ఇంకా నా రూమ్లో కూడా కొట్టి తోవిక్ బైక్ ఏం చేస్తాడు. తోవిక్ బైక్కి ఆయన చెప్పినాడు అంట చేయమని, అందుకు చేస్తాడు. इधर आओ, ये इधर मार दो, बाद में पीछे चल जाएगा. क्या हाँ तुम भी मार दो, वो कीड़ा चल जाएगा. आता है ना कभी कभी, 1-2 देखता हूँ मैं. कॉकरोच. तुमको कैसा मालूम है? क्या बोलते हो, मैं दुनिया में नहीं हूँ. वो सेपरेट पार्टी है. किसका है वो जो लोग काम नहीं करता है, जो लोग ज्यादा बातें करता है, यानी जिनजी. काकरोच पार्टी है ना. मेरे उधर का जैसा जिनजी पूरा हसीना को लगाया, ऐसा है, वही है काकरोच पार्टी. ये डेंजर है मालूम है, यंग जनरेशन जिनजी. ఈయనైతే అంతా బయట కొట్టేసినాడు. నెయ్యి ఇక్కడ కొడుతున్నాడు డబ్బా లేపి. पड़ जाएगा मुमकिन. इधर पूरा ये है, इधर से मारो డైరెక్ట్. మళ్ళీ ఇది పక్కంతా మట్టి లేచి ఉన్నది, అది ఇరిగిపోతాయి మళ్ళీ అంతే. అయిపోయింది, ఒక అర్ధ గంటలో కొట్టేశారు మొత్తము. నా రూమ్లో కూడా కొట్టిపించుకున్నాయి. ఇది చూడు ఎట్టున్నా స్వామి. ఈ పిల్లోడు సాపర పోయినాడు, అట్టే వదిలేసిన. ఇంకా గొబ్బు అయిపోయినది బండి, పేకపోయింది, ఇది గంపడి పెరిగింది. ఓకే.
ये सारे बेरे वो खुले हैं वो पीछे మొత్తం అంతా కొట్టినాడంట, ఇక్కడ కూడా కొట్టినాడు. ఇద్దరు भी मारे ना. ओह ओह वो देखो साला बाहर आ गया. ये बाहर మరేగా. खत्म हो गया. ఒరే 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 చచ్చిపోతుంది పాపం. చచ్చిపోతుంది, అది పరిగెత్తుంది, బయటకు వచ్చినాయి అన్నీ. ఇద్దరు भी मार दिया. ఓకే. ఓకేనా. అయిపోయింది, ఇంకా వాళ్ళ ఇంటికి పుడతారంట. ఏ ఏ దోమల మిషన్ కూడా తెగొచ్చాడా. దోమలు కొట్టేదానికి ఎట్టో మాకు చెప్పలా పని. మా ఇంట్లో ఉన్నది మిషన్ అది, కానీ వాళ్ళే కొట్టేదానికి తీసుకొచ్చినారు. పెట్రోల్ది. పనులు భయపడిపోయాడు. దోమలు పొగలు పొగలు, కిటికీలన్నీ మూసుకోవాలి మీరు. దోమలు ఒక్కోలా ఉన్నాయి, దెబ్బకి చస్తాయి అన్నీ. ఈ పొగలో షూటింగ్ చలికాలం మంచు లేచినట్టు లేచింది చూడు. వాసన చచ్చిపోతాం వాసనకి. అబ్బా భయంకరం వాసన, వాకిలు తెరిచే లోపలికి వస్తాను పొగ. వచ్చేసా పోయి చెయ్యి. మాస్క్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ వచ్చాయి, ఈగలు చీమలు, రకరకాల ఈగలు రకరకాల చీమలు. ఎలకలు లేదమ్మా, ఎలకలు కూడా. 11th मंथ से ये देखो फीमेल का वो फीमेल खाता था तो इधर ही है. तो गार्डनर देखो क्या काम करता है. ये फीमेल अभी तक इधर ही है. एक काम करो, इसको छोड़ो, ये काम पकड़ो. ये टिकटॉक बना रहे हैं. अच्छा अच्छा इधर से भाई इसमें बहुत पैसा है. ఓహో మాలూమే. అయిపోయింది, డబ్బులు తీసుకుంటున్నాడు. మేడంని అడిగి సైన్ చేయించుకున్నాడు. మొత్తము 400 రియాలు. ఆ పొగకి మళ్ళీ మందు కొట్టింది. ఏం 400 రియాలు. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. చాబీ ఇప్పుడు తీసుకునే బీగాలు పొద్దున్నుంచి తీసుకోవాలా. పొద్దున్న లోపల పోయినా, ఆమె మర్చిపోయింది, నేను మర్చిపోయినా బీగాల కోసం. మేడం ఫోన్ చేసేంతవరకు తెలియలే బీగాలు నా కాడ ఉన్నాయి లేదా అనేది. కరెక్ట్గా 9:40 అయింది. ఏమో ఈరోజు భిన్నా పోతుంది అంటే 2 రోజుల నుంచి పోలేదులే. చూద్దాం ఎక్కడికి పోతుందా మేడము. మేడం అయితే హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. ఆమెను తీసుకొచ్చినా కదా మెడికల్కి ఆడికైతే వచ్చింది. ఆమెది మెడికల్ కాలేదంట. ఆమెది మెడికల్ కాలా వెంకి ఆమెను రిటర్న్ పంపించాలని అంటా ఉన్నది మేడము. పాపం ఆడికి ఎంతో ట్రై చేసింది మేడం. మళ్ళీ ఇంకోసారి మెడికల్ చేయించింది. మళ్ళీ వాళ్ళు అదే అకామా కొడతారు కదా, వాళ్ళని కూడా అడిగిందంట. వాళ్ళని కూడా అడిగితే కాదన్నారంట. ఇంకేం చేస్తారు. ఆమెను తీసుకొచ్చిన లొకేషన్ నీకు తెలుసా వెంకి అంటే తెలిసిలే మేడం.
అవన్నీ తీసుకొని బేసి పెట్టాలనే. సర్లే అంటే ఇంక వాళ్ళు ట్రై చేశారు, ఇంక వాళ్ళ వల్ల కాకపోతే ఏం చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు అంతే. ఇక్కడ పార్కింగ్ లేదు ఇక్కడ ఉండదు కానీ ఇక్కడ పెడదాం హోటల్కి ఎదురుగా. వచ్చేస్తామని అట్ట పోవచ్చు అసలు కాడికి. అయిపోయి పాపం దీనికి పంపించేస్తారు ఆమెని, అంటే కంపెనీకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 450 రియాలు, మళ్ళా మొన్న చేపించిన కాడ వచ్చి 220 రియాలు ఎంత తీసుకున్నారు. మళ్ళీ ఇంకా కంపెనీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తుంది, ఎందుకంటే కంపెనీకే ఇచ్చేస్తుంది కాబట్టి మేడము. మళ్ళీ కంపెనీకి ఎంత అయితే డబ్బులు కట్టింటారో అంత రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. కానీ టైం వేస్ట్. మళ్ళీ సిమ్ము కూడా తీయించింది మేడం. మళ్ళీ వస్తాను గుడలు, ఇంకా అన్నీ ఏం తీసుకోదు మేడం, అన్నీ ఇచ్చేస్తుంది ఆమెకి, నువ్వు ఎత్తుకోబో అని. అన్నీ ఆమెకి పాపం, ఆమెకి టెన్షనే, మా మేడంకి అన్నీ పాపం ఇబ్బందే. నేను పోయి మాట్లాడేస్తాలే అనింది. నన్ను అడిగింది ఎన్నో డోర్ అది ఇదని, 24 మేడం అని చెప్పిన. ఇప్పుడే వచ్చేసినాము. మా మేడం డల్గా ఉన్నది పాపం. ఇప్పుడు ముగ్గురు కద్దామలు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏమతో కూడా 3 కద్దామలు. ఒక ఆమె వచ్చింది, ఆమెకి పని సరిగా రాక, భాష సరిగా రాక, క్లీన్గా లేదని పంపించేసింది మేడము. ఇంకొక ఆమె వచ్చింది, ఆమెతో మేడం ఏదో కొద్దిగా ర్యాష్గా మాట్లాడిందని ఆమె నేను వెళ్ళిపోతానని చెప్పి కూర్చునింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమె ఉంటుంది అనుకుంటే ఈమెకి హెల్త్ బాగలేక ఈమెను కూడా పంపించేస్తున్నారు. ఈమెను పంపించాలని మా మేడంకి ఇష్టంలే, ఆమె పోవాలని ఆమెకి ఇష్టంలే. కానీ ఏం చేద్దాం, విధి అలా మార్చిందనమాట. ఇక్కడ స్కాన్ ప్రాబ్లం అయినా ఏం కాదు, కానీ ఇది బ్లడ్ ప్రాబ్లం అయితే కొద్దిగా కష్టమే. అక్కడే ఆపేయాలి వాళ్ళు పిలిపిన దేశంలోనే, మీరు ఆడిపోతే ఇబ్బంది పడతారని. కానీ వాళ్ళు ఆపకుండా పంపించారు. ఇక్కడ వీళ్ళు ఆపేసిన. టైం 3 అయింది. ఆయన చేసి ఆయన వచ్చినాడు. అబ్బా, ఆయనతో పాటు లోపల ఉన్నా, ఆయన కిందికి పైకి ఏం చేసినాడు ఏమో నాకేదేం తెలీదు. ఆయన ఏం చేసినాడు ఏమో, పైకి కిందికి తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఓ उसको बुला, किधर है वो उसको बुला ఇంకా ఉన్నాడు ఐడియా కూర్చొని. ఆయన లోపల ఉన్నాడు. ఏం చేసినాడు, ఆ పైన ఆపోయినాడు, దాని డబ్బా తీసినాడు, కిందికి వచ్చినాడు, కింద డబ్బా తీసినాడు. 10 నిమిషాలు 11కి వచ్చినాడు, 11కు 12కో, ఇప్పుడు 3 అవుతుంది దగ్గర. ఇంకా లోపలే ఉన్నాడు. ఊరికి వచ్చిన దానికి ఎందుకు పోవాలి రిటర్న్ అని చెప్పి అది ఇది గెలికినాడు. ఇంకా డబ్బులు కొడతాడు. ఇది వ్యాపారం. ఈయన వ్యాపారం ఏమో కానీ నాకైతే వాచిపోయింది ఈరోజు. అభయా क्या वीडियो बना रहे? हाँ మాట్లాడు స్వామి, పో స్వామి. నీ వ్యాపారం మీద బండపడ. నీ వ్యాపారం కోసం నన్ను ఇబ్బంది పెట్టేసినావు ఈరోజు. పొద్దున కూడా ఏం తెలియదు. వీళ్ళేమో గిన్నెలు ఇచ్చిన 1 గంట కూడా రారు. అమ్మ సెలే పాప మా అమ్మ ఏడుస్తుంది, నన్ను ఇంటికి పంపిస్తున్నారు వెంకీ అని. ఏడ్చదు ఇంకా. ఈరోజు సాయంత్రం వేసి పెట్టాలి. బ్యాగ్ గీకి సర్దేసింది అన్నీ. ఏం స్వామి, టమాటాలు, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు అన్నీ అట్టే పెట్టినారు. వెరైటీగా చేసినారు కూర. చూసినారా ఎట్టున్నా చికెను, టమాటాలు, క్యారెట్ అన్నీ అట్టే ఉన్నాయి. కింద జ్యూస్ ఉన్నట్టున్నది నీళ్ళు. ఇదేమో సలాడు, రైస్ ఎట్లో ఇది ఇచ్చినారు దేవుడా. పొద్దున్నే వచ్చే వాళ్ళు మందు కొట్టే వాళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు అట్ట పోతానే మళ్ళీ మా మేడం బయటికి పోయింది. మా మేడం బయటికి పోతానే ఈయన వచ్చినాడు. మళ్ళీ ఈయన వచ్చి అసలు ఏమి చేయలే. పైన డబ్బా తీసినాడు, కింద డబ్బా తీసినాడు. పైన ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ డబ్బా తీసినాడు. కిందికి వచ్చి కింద ఏసీది ఉంటుంది కదా, దాన్ని తీసినాడు.
తీసినాడు ఇంకా అట్ట తిరుగుతాడు ఇట్ట తిరుగుతాడు, ఫోన్ పట్టుకుంటాడు, ఫోన్ వస్తాడు, అబ్బా వాళ్ళకి ఫోన్ చేస్తాడు, వీళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇంకా మా మేడం వాళ్ళు బయట ఆడ కూర్చోంటే వాళ్ళ దగ్గరికి పోతాడు, అటు తిరుగుతాడు, మళ్ళీ ఇటు వచ్చాడు. అట్ట చేసి నా కంప ముంచినాడు స్వామి ఈరోజు. గంటలు ఎక్కించాడు. ఏం లేదు ఇది ఒట్టి నీళ్ళు కానీ నీళ్ళు ఇది శార్వా చికెన్ శార్వా. ఏదో అట్లా నేను పొద్దున కూడా తిన్నా, ఆకలేస్తుంది భయంకరంగా. ఆయన నేను అడుగుతాను ఇంకా అయిపోలేదని. 10 మినిట్ అంటాడు. మెంటలు ఎక్కించినాడు నాకు ఈరోజు. మేడం ఫోన్ చేసింది, అవును ఇచ్చిపెట్టాలంట. రోస్లీనా ఏదో పేరు. మా మేడం కూడా వస్తా ఉన్నట్టున్నది. లొకేషన్ ఉందా ఇంకంటే ఉండదని చెప్పిన. సరేలే బండి గేట్ దగ్గర తీసుకురానింది. ఆమె కూడా వస్తుంది, మా మేడం కూడా వస్తుందేమో. పోతుంది ఇవ్వు. ఓకే బాయ్ సిస్టర్. మా మేడం తీసుకొని పోతున్నామని లోపలికి. ఏదో మాట్లాడతారా అంత లోపల. బాయ్ పోతుంది. ఆమెకి ప్రాప్తం లేదనమాట సౌదీలో. ఏం చేస్తుంది, మా మేడం ఏదో ప్రామిస్ తీసుకునిందంట ఆమె దగ్గర, నువ్వు మళ్ళీ వస్తావా నా దగ్గరకని. అంటే వాళ్ళ ఊర్లో చూపించుకొని ఫిలిపిన్ దేశంలో. ఎట్లా చదవలే అంటే ఇంకంతే, ఇంక వేరే వాళ్ళని తెచ్చుకుంటారు. పోయారంటే ఇంక అయిపోయాయి, మళ్ళీ రారు ఎవరు. ఈ ఎండ అదిరేస్తుంది కదా. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ పార్కులో. ఇప్పుడు ఒక్కరు లేరు, ఒక్క పిచ్చుక లేదు. చూద్దామంటే ఖాళీగా ఉన్నది. ఆమె ఎవరో ఒక ఆమె ఆడ కూర్చొని నా ఏందో కూర్చొని ఉన్నది నీడలో నమాజ్ చేసుకుంటా. ఆడ ఎండ పెట్టుకోపోయి ఇంకి నేను ఫోన్ చేస్తా అప్పుడు రానింది మేడం. లోపలికి వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా, వాళ్ళకి డబ్బులు కట్టింటారో అది రిటర్న్ ఇస్తారో లేకపోతే ఎట్టెట్టో తెలీదు. పెట్టుకున్నాము, పెడదాం ఎప్పుడైనా రాని. మా మేడం అక్కడి నుంచి మళ్ళీ సిగరెట్ల కోసం వచ్చింది. మార్కెట్కి వచ్చినాము, ఇక్కడ వచ్చి అది మూసేస్తున్నారు. ఆడ నెంబర్ ఉన్నది, నెంబర్ ఫోన్ కొడితే ఆయన ఎత్తడంలే. ఇక్కడ బాగా పెట్టినారు, నెంబర్ ఏమో పెట్టారు, నెంబర్ ఫోన్ చేస్తే ఎత్తరు. ఇది ఒక్కటే ఉన్నదంట ఈ మార్కెట్ కల్లా. సిగరెట్లు తీసుకొని పోవాలంట ఈరోజు. ఇక్కడ దొరికితే అన్నారు, ఇక్కడ అడుగుదాం. ఇక్కడ దొరుకుతాయంట, కాకపోతే రేట్ ఎక్కువ. ఆడైతే 225, ఏడైతే 240. 1600 కిतना दे देगा? 1600. 6 వచ్చినాయి. 1500 చిల్లర, 1400 చిల్లర తీసుకున్నాడు 6 ప్యాకెట్లు. ఆడైతే 7 ప్యాకెట్లు వచ్చిండు 1600కి. మా మేడం ఇచ్చింది 1600. 20 రియాలు ఎక్స్ట్రా ఒక దానికి. మా మేడం బండిలోకి వచ్చి పెట్టిన దాడాది బండి. మళ్ళీ ఈ నుంచి ఇంకొక లొకేషన్కి పోవాలంట, లొకేషన్ కూడా పెట్టేసింది. వచ్చిన కొత్తలో వచ్చినాం. ఇది కూరగాయల మార్కెటో ఏదో సూపర్ మార్కెటో తెలీదు. చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇంకిట్ట చక్కగా వెళ్ళిపోయినామంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూద్దాం మనం కూడా లోపలికి ఏమన్నా. ఇక్కడ చూడు ఎన్ని అర్మానాన్ని పెట్టున్నారో. ఓ అమ్మ రైలు ఉన్నది ఇది. పెద్ద సూపర్ మార్కెట్ కన్సమ్ ఇది. అత్తర పాటలు కూడా ఉన్నాయి. ఎంతో ఇవి బ్యాగులు బాగున్నాయి. బా సారా కంపు. ఇది బాగుంది.
ఏది ఎత్తుకున్నా 5 రియాలంట బా. ఏం లేదా ఖాళీగా ఉన్నాయి. ఒక 4 తీసుకుందాం మనం కూడా. ఇవి బాగుంటాయి అది బొహోర్కి. ఒక రోజంతా షాపింగ్ చేసినా కూడా అయిపోవేమో, అన్నీ ఉన్నాయి. నేనేమో ఈ 4 తీసుకున్నా, బాగున్నాయి స్మెల్. ఇక్కడ మళ్ళీ రేట్ ఎక్కువ ఉన్నాయి, 11 రియాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఏమో, అవి ఓన్లీ 5 రియాలు ఏమో. ఇది కూడా అంత బాగున్నాయా, చిన్న ఇక్కడ ఉన్నాయి. ఈ పక్క స్టీల్ సామాన్లు ఉన్నాయి. ఓ అమ్మ తిరిగినంత ఉన్నారు. షాపింగ్ అయితే అయిపోయింది, నా షాపింగ్ అయిపోయింది, మేడం షాపింగ్ అయిపోయింది. మొత్తం A to Z ఉన్నాయి లోపల. కూరగాయలు, గుడలు, చెప్పులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇప్పుడే వచ్చినాము, అయిపోయి ఇంతటితో డ్యూటీలు అయిపోయినాయి. ఇంకా మేడం బయటికి రాదు. పడితే ఏమన్నా సింగిల్ డ్యూటీలు పడవచ్చు, లేదంటే లే. ఆడ బండ్లు తుడిచేదానికి గుడ్డలు ఉంటే అవి కూడా ఒక 4 ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క దాంట్లో 4, 3 ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. 3ఏనా? 3 కాదు, 3ఏలే. 3 ఉన్నాయి. ఇవి అయితే తీసుకుంది. ఇంకా నేను 5 దినాలు దొరికినాయి కదా, చీప్గా దొరికినాయని ఒక 4 సంచికి వేసిన అత్తర్లో. నిన్న మా మేడము కేక్ తెప్పించింది కదా, ఆ కేక్ ఎంత రేట్ పడిందో కామెంట్ చేసేయండి. టైం 9 అవుతుంది, బీగాలు కూడా ఇచ్చేసిన. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.